తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ లలితాదేవి ఉపాసకురాలు శ్రీమతి గీతా కుమార్ గారు. నమస్కారం మేడం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. సో ముఖ్యంగా ఈ నెలలో పౌర్ణమి అయితే రాబోతుంది. పౌర్ణమి రోజు లలితాదేవి ఆరాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లలితాదేవికి సంబంధించిన శ్లోకాలు జపించడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు. ఎందుకంటే అమ్మవారి బింబం చూస్తే పైన చంద్రుడి ఆకారం కూడా ఉంటుంది. సో ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు లలిత సహస్రనామాల్లో ఏ నామాన్ని చదవాలంటారు? పౌర్ణమి అంటే మనకి నిండుగా 16 కళలతో ఉన్న రోజు. కంప్లీట్గా 16 కళలు అనేవి ఉంటాయి పౌర్ణమి రోజు. పౌర్ణమి చంద్రుడిలో ఆ కళలను మనము తీసుకోవడానికి, అంటే మన శరీరం కూడా ఆ కళలను గ్రహించడానికి మనం ఏం చేస్తున్నాము, పౌర్ణమి వెన్నెలలో లలిత సహస్రనామం పారాయణం చేయాలనేది ఇది అందరికీ తెలుసు, అందరూ చేస్తున్నారు. కానీ దీంట్లో కొన్ని తప్పులు చేస్తున్నారు. ఎలా చేయాలి, అసలు విధి విధానం ఏంటి అనేది చాలా వరకు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఎలా చేయాలి? పౌర్ణమి ఉదయాన్నే లేచి మనము ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. అది ఎవరు శక్తి ఉంది, ఉపవాసం చేసే శక్తి ఉంది అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి భూషయనమే చేయాలి ఆ రోజు. మామూలుగా మేము పౌర్ణమి రాత్రి పూజ చేసుకుంటామని చెప్పేసి పగలంతా తినేసి పడుకొని సాయంత్రం ఏదో స్నానం చేసి అలా ఎప్పుడు చేయకూడదు. ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా అది మార్నింగ్ సూర్యోదయం నుండే మొదలు. దీక్ష అనేది ఈ పౌర్ణమి పూజ కూడా ఒక దీక్షగా చేయాలి. చేస్తే ఆ రోజు మౌనవ్రతం చేసినా చాలా మంచిది. లేదండి మేము మౌనవ్రతం చేయలేము, అది మాకు కుదరదు అని అంటే ఆ రోజు కంప్లీట్గా దైవ ధ్యానంలోనే ఉండాలి. మీరు ఉపవాసం ఉండాలి, ఎవరితోనూ ఎక్కువ వాదులు ఆడకూడదు, గొడవ పడకూడదు, అమ్మవారి యొక్క ధ్యానంలోనే ఉండాలి. ఒకవేళ కొంతమందికి మంత్రజపం ఉంటుంది, మంత్రోపదేశం ఉంటుంది, వాళ్ళు ఆ మంత్రాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. పౌర్ణమి పూజ పట్టుకున్నప్పుడు ఇది ఏదో ఒక పౌర్ణమి చేసి రెండో పౌర్ణమికి వదిలేసి అలా ఉండకూడదు. మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే చాలామంది ఏ పౌర్ణమి కుదిరితే ఆ పౌర్ణమి చేస్తారు. అంటే ఇప్పుడు కార్తీక పౌర్ణమి స్పెషల్, కార్తీక పౌర్ణమి చేస్తారు. మాఘ పౌర్ణమి స్పెషల్ అని మాఘ పౌర్ణమి చేస్తారు. ఇంకా మనకి శరద్ ఋతువులో కోజాగిరి పౌర్ణమి అని అమ్మవారికి సంబంధించిన పౌర్ణమి, ఆ పౌర్ణమి అయితే ప్రతి ఒక్కరూ చేస్తారు. అలా కాకున్నట్టు మినిమం అన్నా మనం 3 పౌర్ణమిలు కంటిన్యూగా పట్టుకోవాలి. పట్టుకునే వాళ్ళు సంవత్సరం అంతా పట్టుకుంటారు. అంటే ఈ పౌర్ణమి యొక్క విశిష్టత తెలిసిన వాళ్ళు సంవత్సరం అంతా పట్టుకుంటారు. లేదు అని అంటే 3, 5, 9 ఇలా పట్టుకోవాలి. ఈ ఇన్ని పౌర్ణములు మేము చేయలేము అనుకుంటే కనీసం 3 పౌర్ణములు చేసుకోవాలి. చాలు, సంవత్సరానికి 3 పౌర్ణములు చేసుకోవాలి. లేదు మేము ఒక్క పౌర్ణమి చేసి వదిలేస్తాము అంటే ఆ శక్తి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. ఏదైనా కూడా చేస్తూ పోతే శక్తి అంటే ఎనర్జీ అనేది క్యారీ ఫార్వర్డ్ అయ్యి మన సంకల్పం నెరవేరడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు మనం ఈ పూజ చేసాము, ఈ పూజ విశ్వంలోకి కనెక్ట్ అవుతుంది. ఆ విశ్వం మనకి తిరిగి ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఇవ్వడానికి విశ్వం సమ్ టైం తీసుకుంటుంది. తర్వాత నువ్వు ఇంకొక పూజ చేస్తావు, ఆ పూజ కూడా విశ్వానికి కనెక్ట్ అవుతుంది. మరి నువ్వు 3వసారి చేస్తావు, ఆ పూజ కూడా విశ్వానికి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నువ్వు పూజా ప్రాసెస్ ఫలితాన్ని పెంచుతూ పోతున్నావు. అంటే విశ్వం నీకు తిరిగి అది ఇస్తూ రావాలి. అది ఇస్తూ వచ్చినప్పుడు నీకు ఎక్కువ మోతాదులో ఇస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒకటే సంకల్పం చేసి 3 పౌర్ణములు చేసుకున్నారు అనుకోండి, బలం పెరుగుతుందా పెరగదా? ఒకటే సంకల్పం చేసి ఒక పౌర్ణమి చేసుకోవడానికి, ఒక్కొక్క సంకల్పానికి ఒక్కొక్క పౌర్ణమి చేసుకోవడానికి, ఒకటే సంకల్పానికి ఒక 3, 4, 5 పౌర్ణములు చేసుకోవడానికి చాలా తేడా ఉంది. సంకల్పం ఒకటే అయి ఉండాలి, 3 పౌర్ణములు చేయాలి. ఖచ్చితంగా నెరవేరుతుంది. నెరవేరదు అనడానికి ఛాన్సే లేదు. నీ కోరిక ధర్మబద్ధమైనప్పుడు, అంటే నీకు అది నీడ్, అది ధర్మబద్ధమైనది. ఇప్పుడు ప్రతి గృహస్థుడికి గృహిణికి చాలా ఉంటాయి నీడ్స్. సంసారం అంటేనే భవసాగరం అనే విషయం అందరికీ తెలుసు. ధర్మబద్ధమైన కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా మనకి అమ్మవారు తీరుస్తుంది. ఇప్పుడు సాయంత్రం అవుతుంది 6, చంద్రోదయం అయిన వెంటనే ఈవినింగ్ కూడా స్నానం చేయాలి. మార్నింగ్ ఒకటే చేసాము, మేము అటు ఇటు తిరిగేసి వచ్చాము, పూజ చేస్తామంటే కుదరదు. ఖచ్చితంగా పౌర్ణమి రోజు ఈవినింగ్ కూడా తల స్నానం చేయాలి. ఒకవేళ హెల్త్ ఇష్యూ, లేడీస్కి ప్రాబ్లం, జుట్టు ఎక్కువ ఉంటుంది, ఆడడానికి ఇబ్బంది అనేవాళ్ళు మార్నింగ్ తల స్నానం చేసిన ఈవినింగ్ మామూలు శరీర స్నానం చేయాలి. చేసుకున్న తర్వాత పాలతో చేసిన పదార్థం నైవేద్యం పక్కన పెట్టుకోవాలి. మీ ఇంట్లో విగ్రహం కానీ అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా, ఉంటే
అమ్మవారి విగ్రహానికి పాలతో అభిషేకం చేయాలి. ఓకే. ఓన్లీ పాలే, మళ్ళీ పెరుగు తేనె ఇవన్నీ అవసరమే లేదు. పాలు అంటేనే చంద్రుడు, అందుకు ఓన్లీ పాలతోనే అభిషేకం చేయాలి. పాలతో అభిషేకం చేసిన తర్వాత అమ్మవారిని నీట్గా రెడీ చేసి పెట్టుకొని పూజా మందిరంలో ఫస్ట్ సంకల్పం చెప్పుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే పౌర్ణమి పూజ అంటే పూజా మందిరంలో దీపాలు పెట్టేసి పైకి వెళ్ళేసి చంద్రుని చూస్తూ పారాయణం చేసేస్తారు. అలా కాదు, ఫస్ట్ నీ నిత్య పూజ పంచోపచార పూజ ఇంట్లో ఉన్న అమ్మవారికి అయిపోవాలి. అమ్మవారికి అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంట్లో ఉన్న విగ్రహం కానీ ఫోటోకి కానీ నువ్వు అమ్మవారి దగ్గర చెప్పుకొని, అమ్మ ఇవాళ పౌర్ణమి నేను పైకి వెళ్ళి నీ లలిత సహస్రనామాలు అక్కడ పఠనం చేస్తాను, చంద్రుడిలో నిన్ను చూస్తూ అనే భావన అమ్మవారికి చెప్పుకొని మీరు పైకి వెళ్ళినప్పుడు కూడా ఒక ఆసనం తీసుకొని పోవాలి. కింద కూర్చొని చేయకూడదు. ఖచ్చితంగా ఏదో ఒక క్లాత్ వేసుకోవడమో లేదా దర్భాసనం వేసుకోవడమో లేదా కింద కూర్చొని వాళ్ళు చైర్ వేసుకోవడమో ఏదో ఒకటి చేసి ఆ పౌర్ణమిలో ఇక్కడ ఆల్రెడీ నైవేద్యం పెట్టింటాం, పాలతో చేసిన నైవేద్యం. తర్వాత పాలు ఇలాచి తేనె కలిపి ఒక గ్లాస్లో, వెండిదైతే ఓకే, ఒకవేళ మాకు వెండిది అవైలబిలిటీ లేదంటే స్టీల్ అయినా పర్వాలేదు, ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు. ఈ పాలు ఇంత గిన్నెలో, మన అరచేయి అంత గిన్నెలో తీసుకొని పోయి పెట్టాలి. ఎక్కడ కరెక్ట్గా చంద్రవి కిరణాలు పడేటట్లు పెట్టుకోవాలి. దానిపైన ఏదైనా జల్లడేసినా పర్వాలేదు, ఏదైనా దుమ్ము పడుతుంది అని ఉంటే, లేదు క్లీన్గా ఉంది ప్రాబ్లం లేదంటే నో ప్రాబ్లం, పెట్టేసి మీరు ఆ పాలల్లో వీలైతే చంద్రుడిని చూస్తూ లలిత సహస్రనామం చేసినా పర్వాలేదు. లేదు చంద్రునికి దర్శనం చేసుకొని అంటే మనస్ఫూర్తిగా శరణాగతి వేడుకొని మీరు లలిత సహస్రనామం చేసినా పర్వాలేదు. అంటే చూస్తూ చేయడానికి కొంతమందికి అవ్వదు, బుక్ చూడాలి అక్కడ చంద్రుడిని చూడాలి అంటే ఇది మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ ఏకాగ్రత మిస్ అవుతుంది. చంద్రుడిని చూస్తూ చేయాలంటే ఇలా చూస్తూనే ఇలా చూస్తుంటే నీకు నోటికి వచ్చింది. మీకు నోటికి వచ్చినా కూడా బుక్ పెట్టుకునే చెయ్యాలి. ఏ స్తోత్రమైనా కూడా నాకు నోటికి వస్తుంది అని బుక్ లేకుండా చేయడానికి లేదు, శాస్త్రం ఒప్పుకోదు. మీకు ఏ స్తోత్రాలు నోటికి వచ్చినా కూడా బుక్ అనేది చాలా అవసరం. బుక్ ముందర పెట్టుకుని ఆ బుక్కు నమస్కారం చేసి ఓపెన్ చేసి మీరు చేయాలి. ప్రతిసారి చంద్రుడిని చూడలేరు కాబట్టి ఫస్ట్ మనస్ఫూర్తిగా చంద్రుడిని చూసి ఆ చంద్రబింబాన్ని మన కళ్ళల్లో మన మనస్సులో నింపుకొని ఆ చంద్రబింబంలో అమ్మవారిని చూసి మనము అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం ధ్యానం చేయాలి. దీనికి ముందు ఖచ్చితంగా మనం ధ్యానం చేయాలి. వెళ్ళగానే కూర్చొని బుక్ ఓపెన్ చేసి పటపట చదివేయడము అలాంటి చేయకూడదు. ఇది అసలు పౌర్ణమి పూజ కాదు. అలా చేస్తే మనం వెళ్ళి కూర్చొని కాసేపు చంద్రుని చూస్తూ ఫస్ట్ కళ్ళు ఓపెన్ చేసి ధ్యానం చేయాలి, ఎందుకంటే ఆ బింబం మనలో నిలబడాలి కాబట్టి. తర్వాత మళ్ళీ చూస్తూ అమ్మవారిని చంద్రునిలో చూడాలి ఒక 10 minutes. అది కళ్ళు మూసుకొని ఫస్ట్ ధ్యానం చేయాలి. అప్పుడు ధ్యానం చేసినప్పుడు మన మనసు స్థిమితం అయిపోతుంది, ఎక్కడికి పరిగెత్తది, ఇంకా మనసు కొంచెం ప్రశాంతత అనేది మనకు వస్తుంది. దాని తర్వాత బుక్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి చంద్ర భగవానుడికి నమస్కారం పెట్టుకొని, అమ్మ నువ్వు చంద్రుని స్వరూపంలో నాకు నిజంగా కనిపిస్తున్నావు, నా కళ్ళ ముందు ఉన్నావు, నీ ముందు నేను చదువుతున్నాను. ఎందుకంటే కనిపించే దేవుళ్ళు ఎవరు అంటే సూర్యచంద్రులే. సాక్షాత్తు భగవంతుడు ఏం కిరీటాలు పెట్టుకొని శంకు చక్ర గదాహస్తాలు పుష్పబాణాలు పట్టుకొని రారు, అమ్మవారైనా అయ్యవారైనా. మనం కనిపించే దేవుళ్ళు సూర్యచంద్రులు మాత్రమే. కాబట్టి నువ్వు నిజంగా నాకు కనిపిస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నాను, నీ ముందే నేను చదువుతున్నాను, ఈ భాగ్యం నాకు కలిగించినందుకు నేను చాలా చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఈ శరణాగతి భావన ఉండాలి. చెప్పుకొని మీ సంకల్పం చంద్రుడికి చెప్పుకొని మీ కోరిక ఏదైతే ఉందో చంద్రుడికి చెప్పుకొని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసే మధ్యలో ఎవరితోనో మాట్లాడకూడదు, మధ్యలో ఆపకూడదు, ఎవరు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు, మీరు మధ్యలో లేయకూడదు, ఏది ఉండకూడదు. స్టార్ట్ అంతా చేసిన తర్వాత ఒకవేళ మీకు పైన ఉంటారు కాబట్టి ఏదైనా ధూపం వెలిగించుకున్నా పర్వాలేదు, మంచి స్మెల్ ఉంటుంది కదా, ఒక అరోమా అనేది వస్తుంది, మంచి స్మెల్, దాంట్లో చదివినా ఇంకా మంచిది. చంద్రుడికి ఆ ధూపం చూపించేసేసి పుష్పాలు కొన్ని చంద్రుడికి అర్పించేసేసి కొన్ని అక్షంతలు అర్పించేసి మీరు స్టార్ట్ చేయాలి. ఎలానో నైవేద్యం పాలు కలిపి పెట్టింటారు, తేనె ఇలాచి కలపాలి, అది పెట్టేసి మీరు స్టార్ట్ చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత చంద్రుడికి హారతి ఇవ్వాలి. అక్కడ కూడా పంచోపచార పూజ చేయాలి. పైన కూడా హారతి ఇచ్చేసి ఆ హారతి చంద్ర భగవానుడికి చూపించి అమ్మవారి స్వరూపంగా భావించి ఆ హారతి ఇంటిలి పాది కళ్ళకు అద్దుకున్నా పర్వాలేదు, లేదు చేసేవాళ్ళు మాత్రమే కళ్ళకు అద్దుకున్నా పర్వాలేదు, చేసి ఆ నైవేద్యం తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి ఈ నైవేద్యంలో కలపాలి. మనం ఇంట్లో అమ్మవారి దగ్గర పెట్టింటాం కదా, ఫోటో అయినా పర్వాలేదు, విగ్రహం అయినా పర్వాలేదు, ఎందుకంటే ఆ చంద్రకిరణాల యొక్క శక్తి ఆ పాలలోకి చేరింటుంది. ఇంట్లో ఒక పూజ విగ్రహం, ఇప్పుడు విగ్రహం కానీ ఫోటో కానీ ఏదున్నా పర్వాలేదు, ఆ యొక్క దేవత యొక్క అనుగ్రహం ఈ నైవేద్యంలోనూ చేరింటుంది. ఆ కిరణాల శక్తి ఈ దేవత యొక్క అనుగ్రహం శక్తి రెండు నైవేద్యాలు కలిపి మొత్తం ఇంటిలి పాది స్వీకరించడం ద్వారా మీ సంకల్పం నెరవేరడానికి 100% ఛాన్స్ ఉంది.
సో ముఖ్యంగా ఇదంతా చేయలేని వారు ఏదైనా మంత్రం ఏదైనా ఉందా చదవడానికి? ఈ లలిత సహస్రనామాలు పూర్తి మేము చదవలేము, వినలేము, మాకు తెలీదు, రాదు, మేము ఇదంతా చేయలేము అనేవాళ్ళు చంద్రుణ్ణి చూస్తూ అయినా కూడా పంచోపచార పూజ చేసేసి ఈ పాలు నైవేద్యం పెట్టి శ్రీమాత్రే నమః అని 1000 సార్లు జపం చేయాలి. ఓకే. కంపల్సరీ 1000 కౌంట్ అయితే. Hmm. లేదు మేము పైకి వెళ్ళలేము అంటే దేవుడి రూమ్లోనే కూర్చొని పౌర్ణమి రోజు 1000 సార్లు శ్రీమాత్రే నమః అనుకుంటే ఒక్కసారి లలిత సహస్రనామం చేసిన కౌంట్ వస్తుంది. ఎస్, అవును. అందుకు మీరేం చేస్తారు, ఇవన్నీ చేయలేని వాళ్ళు శ్రీమాత్రే నమః. ఇంట్లో అందరికీ అన్ని అనుకూలతలు ఉండవు అవును. చేసుకోవడానికి. అవును. అనుకూలం ఉండే వాళ్ళు నేను చెప్పిన విధంగా చేసుకోండి. అనుకూలం లేని వాళ్ళు ఈ నామం ఒక్కటే అనుకున్నా సరిపోతుంది. 1000 Yes. సార్లు అనుకోవాలి. ఎస్. ఇక్కడ దీంట్లో ఇంకొక అపోహ ఏముందంటే పౌర్ణమి చంద్రుడు వచ్చినప్పుడు చూస్తూ 9 సార్లు పారాయణం చేయాలి, ఇలా ఉన్నాయి. ఓకే. చాలా మందితో నేను వింటున్నాను ఖచ్చితంగా 9 సార్లు చేయాలని. శ్రద్ధగా ఒక్కసారి చేస్తే చాలు. ఓకే. ఆ ఒక్కసారి కూడా మన మనస్సు అనేది అటు ఇటు పరిగెత్తుతూనే ఉంటుంది. ఎస్. అక్కడ కూర్చొని చేస్తున్నా కూడా Hmm. దాన్ని మనము నిలబెట్టుకొని చేస్తాం. అలాంటిది 9 సార్లు ఏదో నువ్వు గడగడ చదివేస్తున్నావంటే ఏం ప్రయోజనం లేదు. నీ అవును. సంకల్పం నెరవేరదు చాలా మందికి, అంటే అందుకే నెరవేరదు. ఎస్, అవును. మీరు ఒక్కసారి చేసిన మనస్ఫూర్తిగా శ్రద్ధగా భక్తిగా ప్రేమతో చేయండి, చాలు, సరిపోతుంది. పౌర్ణమి రోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది చాలా చక్కగా చెప్పున్నారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అండి.